నెల్లూరు రూరల్ ను అభివృద్ధి చేయడంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని 38వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నాగం వినోద్ రెడ్డి తెలిపారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. ఒక్క 38వ డివిజన్ లో 2 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు జరిగాయన్నారు. స్థానికంగా రహదారులు, డ్రైనేజీ పనులతో పాటు పంట కాల్వల నిర్మాణ పనులు పూర్తి చేశామన్నారు. డివిజన్ అధ్యక్షులుగా స్థానిక ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటానని వినోద్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో రియాజ్, అశోక్, కృష్ణప్రియ తదితరులు పాల్గొన్నారు. కుమార్ రెడ్డి, ఈ 38వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడిని. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ ఈ 11 నెలల్లో రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి కోసం ఎంత కృషి చేస్తున్నారో మనందరికీ తెలిసిందే. అలాగే నెల్లూరు రూరల్ శాసనసభ్యులు మన హ్యాట్రిక్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అభివృద్ధి జాతర జరిపిస్తున్నారు. అలాగే మన నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, మన నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు సహకారంతో గత నెల మార్చిలో ఒకేసారి 339 అభివృద్ధి పనులు అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలతో శంకుస్థాపన చేయించి కేవలం 60 రోజుల్లో పూర్తి చేయించిన ఘనత మన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిది. 60 రోజుల్లో పూర్తి చేయడం అంటే ఏదో తూతు మంత్రంగా పూర్తి చేయడం కాదు. క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా అక్కడ లోకల్ ఇంజనీర్స్తో, కాంట్రాక్టర్స్తో సమన్వయపరిచి ప్రతిరోజు అక్కడ ప్రతి పని పర్యవేక్షించి 60 రోజుల్లో పూర్తి చేసిన ఘనత మన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిది. కేవలం 11 నెలల్లో మన నెల్లూరు రూరల్కి 200 crores పైచిలకు అభివృద్ధి పనులు జరిగినాయంటే దీనికి సాధించిన ఘనత కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిది. అలాగే మన డివిజన్ విషయానికి వస్తే మన క్లస్టర్ ఇన్ఛార్జ్ ఎక్స్-మేయర్ నందిమండలం భానుశ్రీ గారి సూచనల మేరకు మన డివిజన్లోనే 2 కోట్ల పైసలకు అభివృద్ధి పనులు జరిగాయి. కాలువ పూడికలు తీయడం అయితేనేమి, సైడ్ కాలువలు కట్టించడము, అలాగే టెక్నమిట్ట పంట కాలువ విషయానికి వస్తే ఎలక్షన్ టైంలో ఇచ్చిన మాట ప్రకారం ఆ పంట కాలువకి పర్మనెంట్ స్ట్రక్చర్తో ఆర్సీసీ డ్రైన్ సుమారు 1 కోటి రూపాయలు ఖర్చు చేసి ఆర్సీసీ డ్రైన్ కట్టించిన ఘనత కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిది. అలాగే రానున్న రోజుల్లో ప్రజల వినతుల మేరకు మరికొన్ని అభివృద్ధి పనులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారి సహకారంతో కంప్లీట్ చేస్తామని, నేను ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటానని చెప్పేసి రేపు అనగా మే 15th ఉదయం ఈ 339 పనులకు ప్రారంభోత్సవం జరుగుతున్నది. కాబట్టి లోకల్ డివిజన్ నాయకులు, కార్యకర్తలు, అందరు ప్రజలు దానిలో పాల్గొని ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేయాలని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. నా పేరు విష్ణుప్రియ, మాజీ టెస్ట్ బోర్డు నెంబర్ శివాలయంకి. ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్యంగా మాకు కొత్తగా ఎన్నికైన అధ్యక్షులు గారు వినోద్ కుమార్ గారికి కంగ్రాచులేషన్స్. తర్వాత రేపు జరగబోయే శంకుస్థాపనలకి మేము ప్రతి గడపకి వెళ్ళి ప్రజలందరినీ ఆహ్వానించడం జరిగింది. ఇటువంటి పని ఎవరు చేయలేరు, కానీ మా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, మా ఎమ్మెల్యే గారు ఎంతో కష్టంతో 60 రోజుల్లో పూర్తి చేసి అన్ని పనులు ఒకే రోజు 9 గంటలకి వివిధమైన గెస్టులను పిలిచి అందరూ ఒకే దగ్గర చేయలేరు కాబట్టి ప్రతి ప్రారంభోత్సవానికి అక్కడున్న నాయకులు, అక్కడున్న ప్రజలే ప్రతినిధులుగా వాళ్ళ చేతే శంకుస్థాపనలు, వాళ్ళ చేతే రిబ్బన్ కటింగ్లు చేయించమని ప్రతి కార్యకర్తకి, ముఖ్యంగా నాయకులకి చెప్పి ఈ రోజు ఆ పనిని పూర్తి చేయమని చెప్పని మా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు, అలాగే మా క్లస్టర్ ఇన్ఛార్జ్ నందిమండల భానుశ్రీ మేడం గారు ఆదేశాలు ఇచ్చారు. దాన్ని మేము పాటిస్తూ ఆ పనిని పూర్తి చేయాలని నేను నాతో పాటు ఉన్న మా కార్యకర్తలు అందరూ దానికి ఫుల్ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. మనం తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ విధంగా మన నెల్లూరు జిల్లాలో రూరల్లో ముఖ్యంగా అభివృద్ధి పనులు జరగడం అనేది చాలా గొప్ప విశేషము. ముఖ్యంగా ఏంటంటే మన నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పథకాలన్నీ ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ పోతున్నాడు. దాంట్లో
మా నెల్లూరు రూరల్ ముఖ్య శాసనసభ్యులు కోటంరెడ్డి సీతారెడ్డి గారికి, అదేవిధంగా మన రాష్ట్ర నాయకులు గిరిధర్ రెడ్డి గారికి, మాజీ మేయర్ మా నంది మండలం భానుశ్రీ మేడం గారికి, ముఖ్యంగా అక్కడికి ఇచ్చేసి ఈ ప్రెస్ మీట్లో పాల్గొని మా ప్రెసిడెంట్ నాగం వినోద్ రెడ్డి గారికి, ఇక్కడ తెలుగుదేశం కార్యకర్తలకి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటాను. ఈరోజు ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ ఎందుకు జరగడం చెప్పంటే, నెల్లూరులో కోటంరెడ్డి సీతారెడ్డి గారు ముఖ్యంగా కొన్ని ప్రత్యేక పనులు మన రాష్ట్రం లెవెల్లోనే అతి భయంకరంగా మొదలుపెట్టి 339 పనులకి అభివృద్ధి మొదలుపెట్టినారు. 60 రోజుల్లో పూర్తి చేసి, అదేవిధంగా అన్ని క్వాలిటీ పనులు, రోడ్లు, ప్రతి ఒక్కటి నెల్లూరు రూరల్లో ఎక్కడ ఒక పెండింగ్ వర్క్ అనేది ఉండకుండా రేపనే రోజు వాళ్ళ ఏరియాలో వాళ్ళ కార్యకర్తలతో రేపు ప్రారంభించడం జరుగుతుంది. ఈ 38వ డివిజన్లో ఎక్కడైతే ఉన్నాయో రోడ్లు కానీ, కాలువలు కానీ, సిల్ట్ వర్కులు కానీ అన్నీ చాలా వరకు కంప్లీట్ అయిపోయినాయి. రేపు ఉదయం కార్యకర్తల్లో పతాయనపేట, టక్కామెట్ట, అరవింద్ నగరు, సోదన్ నగరు, పతాయనపేట రైతు బజార్ రోడ్డు, సీనియర్ స్కూల్ రోడ్డు అన్ని రోడ్లలో రేపు ప్రారంభించడం జరుగుతుంది. ఆ ఏరియాలో ఉండి పనిచేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉండి పనిచేస్తారో వాళ్ళ చేతనే ప్రారంభించాలని చెప్పేసి మన రూరల్ శాసనసభ్యులు చెప్పారు. అదేవిధంగా రేపు ఉదయం ప్రతి ఒక్కరు కలుసుకొని 8 గంటలకి స్టార్ట్ చేస్తే 9 గంటలకి శిలాఫలకం అనేది టెక్కమెట్లో ప్రారంభించడం జరుగుతుంది. దానికి మన రూరల్ శాసనసభ్యులు వారు ఇచ్చేస్తున్నారు. మనం అందరం కలిసి అక్కడికి రావాల్సిందిగా. 38వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడుగా ఎన్నికైన మా వినోదన్న గారికి శుభాకాంక్షలు. గౌరవనీయులైన కోటంరెడ్డి సీతారెడ్డి గారికి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి ధన్యవాదములు. మన రూరల్లో ఇంతటి అభివృద్ధి జరుగుతుందంటే దానికి ముఖ్యంగా మన నాయకులు కోటంరెడ్డి సీతారెడ్డి గారు ఎంతో కృషి, ఎంతో శ్రమ ఉంది. దీనికి పర్యవేక్షణగా మన నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు ప్రతి దగ్గర తిరిగి ఏ విధంగా జరుగుతున్న పని ఎట్టా ఏంటనేది మన నాయకులు పర్యవేక్షిస్తున్నారు. దీనికి మన నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి ధన్యవాదములు. ఇటువంటి అభివృద్ధి జరగడం అనేది చరిత్రలో లేదు. ఎందుకంటే ఇటువంటి ఎమ్మెల్యే రాష్ట్రంలోనే లేరు. మన కోటంరెడ్డి సీతారెడ్డి గారి ఎమ్మెల్యే రాష్ట్రంలో లేరు. మన నాయకులకి ధన్యవాదములు. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.